నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బయట కంపెనీలలో పనిచేసే వారికి 8 గంటలు అయితే ఉంటుందన్నమాట. 8 గంటలు వాళ్ళు పనిచేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతారనమాట. కానీ కువైట్లోని ఇళ్లల్లో పనిచేసేవారు రోజుకు ఎన్ని గంటలు పని చేయాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. అలాగే కువైట్లో మనము కువైట్ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు వీసా ఇచ్చిన తర్వాత మనం మెడికల్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి కువైట్కు వచ్చే ముందు మనకైతే భారత ఎంబసీ నుంచి, ఇండియన్ ఎంబసీ నుంచి ఒక అగ్రిమెంట్ పేపర్ అయితే వస్తుంది. మనకు కువైట్ యజమానికి కుదిర్చేందుకు ఎంబసీ ద్వారా జారీ చేయబడిన అగ్రిమెంట్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళు రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకేసారి 5 గంటలు పనిచేసిన తర్వాత, ఉదాహరణకు మనం ఉదయం 6 గంటలకు లేస్తే కానీ ఏకదాటిగా 11 వరకు అయితే పని చేయాల్సి ఉంటుంది. 11కు మళ్ళా మనం 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళా మన పని మొదలుపెట్టి అలా రోజులో 12 గంటలు అయితే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఉదయం 6కు పని ప్రారంభిస్తే సాయంత్రం 6కు అయితే పని ఫినిష్ అయిపోవాలి. ఆ మధ్యలోనే మనం 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అగ్రిమెంట్ పేపర్లో అయితే స్పష్టంగా తెలియజేశారనమాట. కానీ ఈ యొక్క నిబంధనలు, రూల్స్ కువైట్లో ఉన్న ఏ ఒక్క కువైట్ యజమాని పాటించడం లేదు. కఫీల్ వ్యవస్థ ఉండడం వల్ల వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే 15 గంటలు, 16 గంటలు, 17 గంటలు, 18 గంటలు కూడా పని చేయించుకుంటూ ఉన్నారు. దీంతో కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయులు, అలాగే డ్రైవర్ అన్నలు కావచ్చు, ఇళ్లలో పనిచేసే మహిళలు కావచ్చు, దివానియాలో పనిచేసే వారి ఆరోగ్యం పైన ప్రభావం చూపుతూ ఉంది. అలాగే అగ్రిమెంట్ పేపర్ ఇస్తూ ఉన్నా కానీ అది కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ కువైట్లోని ఇళ్లలో ఎక్కడ అమలు కావడం లేదన్నమాట. అలాగే వారానికి ఒక సెలవు ఉండాలి. అలాగే 12 గంటల పని పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేస్తూ ఉన్న గృహ కార్మికుడు కానీ, గృహ కార్మికురాలు కానీ తన యొక్క స్నేహితుల్లో లేదో బంధువులను వెళ్ళి కలిసి రావచ్చు అన్నమాట. అలాగే మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినా సరే కానీ కువైట్ యజమాని చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ మీ ఇళ్లలో ఎంతవరకు జరుగుతూ ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి 12 గంటలు కువైట్లోని ఇళ్లలో పనిచేసే వారికి పని, అలాగే 5 గంటలు ఏకదాటిగా పనిచేసిన తర్వాత 1 గంట రెస్ట్ ఇవ్వాలి. అలాగే టిఫన్కు కావచ్చు, అలాగే భోజనానికి కావచ్చు, మళ్ళా మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా సమయం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మీ ఇళ్లలో ఇస్తూ ఉన్నారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.